హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలను విలభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆనందకరమైన సంపద సొంతమని చెప్పవచ్చు. ఇక శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను ఈరోజు సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. రుణాలను తీర్చగలుగుతారు. లోన్ సౌలభ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై శుభతరుణం అని కూడా చెప్పవచ్చు. ఇక విలువైన వస్తువులను, ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందపడతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు లభించడం ఖాయమవుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఒక అజ్ఞాత వ్యక్తి సహాయం వలన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని ఈరోజు పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.